ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో జరిగే నాగోబా జాతరకు ముందస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి. తొలి ఘట్టం గోదావరి పవిత్ర స్నానాలతో మొదలైంది. ఈ గంగాదేవికి ప్రత్యేక పూజలు చేసిన 22 తెగలకు చెందిన ఆదివాసీలు 150 మంది కెస్లాపూర్ నాగేశ్వరుడికి అభిషేకం కోసం పవిత్ర గంగా జలాలను తీసుకెళ్లి బయలుదేరతారు. ఈ నెల 24 నాటికి అక్కడికి చేరుకొని నాగదేవతకు అభిషేకం నిర్వహించడంతో నాగోబా జాతర మొదలవుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఏటా జరిగే నాగోబా జాతర కోసం మొదటి దశ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. వారం రోజుల కిందట జనవరి 10న మొదలైన పాదయాత్ర ఈ రోజు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు దగ్గర గోదావరి తీరాన హస్తినమడుగు దగ్గరకు చేరుకుంది. వీళ్లంతా అన్నదమ్ములు, బావామరుదులు. పుష్యమాసం నుంచి దీక్ష చేపట్టిన ఆదివాసీలే. నియమనిష్టలతో తెల్ల వస్త్రాలు ధరించి ఈ నెల 10న కేస్లాపూరు నుండి కాలినడకన పాదయాత్రగా బయలుదేరిన వాళ్లే. నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ఆదేశం మేరకు తెల్లటి వస్త్రాలు ధరించి కాలినడకన వీరంతా చేరుకుని పూజలు చేశారు. మేము 10 తారీఖు రోజు మేము పాదయాత్ర మొదలైంది. అయితే 7 రోజులు ఇట్లా బస చేస్తూ మేము జన్నారం మండల్ కలమడుగు అస్తనమడుగు రావటం జరిగింది. అయితే మా గంగామాత దగ్గర వచ్చి గంగ ఒడ్డుకు ఒక కాలుతో నిలిచి మేము గంగామాతను మొక్కటం జరిగింది. మొక్కిన తర్వాత మళ్ళా గంగ దగ్గర వచ్చి పోయిన సంవత్సరం నుండి పవిత్రమైన మిగిలి ఉండే దానికి తన ఇప్పుడు అందరు తానం చేసి పూజ చేసిన తర్వాత నైవేద్యం చేసి ఇప్పుడు ఇంకా తిరిగి ప్రయాణం అవుతున్నది. గోదావరి హస్తనమడుగు దగ్గర భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గోదావరి దేవికి దంపుడు బియ్యంతో నైవేద్యం వండి గంగాదేవికి పూజలు జరిపారు. 22 తెగలకు చెందిన 150 మంది భక్తి శ్రద్ధలతో పవిత్ర స్నానాలు చేసి గంగాదేవికి ప్రత్యేక పూజలు చేయగా వాళ్ల పూజా విధానాన్ని మెస్రం తిరుపతి కుమార్ వివరించారు. ఈరోజు 17 తారీఖున జన్నారం మండలంలోని కలమడుగు దగ్గర హస్తనమడుగులో ప్రత్యేకించి వచ్చి ఇక్కడ గంగామాతకు కాలు మొక్కి నైవేద్యం సమర్పించినాం. మరి మా జారీ ఉన్నది కదా, జారీకి ఇంకా నైవేద్యం సమర్పించి 7 అగరబత్తులు 7 నైవేద్యాలు అన్నీ 7 ఉంటాయి. మాయి ఇక్కడ నుంచి ఇక మేము సాహాంపి భోజనం తర్వాత మేము మా కటోడా ప్రధాన నీళ్లు కదలకుండా వట్టి జారి నీళ్ల పైన ఇట్లా పెడతాడు. అది ఆటోమేటిక్గా అంటే దేవుని మహిమతోటి అది వచ్చి నిండుతుంది. నిండినాక మా కటోడా భుజం మీద ఎత్తుకుని మళ్ళా మేము ప్రయాణం సాగిస్తాం. పూజల తర్వాత పంచలోహ కలశంలో గంగా జలాన్ని సేకరించి ఒకరి వెనుక ఒకరు బారులు తీరి కాలినడకన ఈ నెల 24 నాటికి నాగోబా ఆలయానికి చేరుతారు. ఆ విధంగా గోదావరికి చేరడానికి వారం, తిరుగు ప్రయాణానికి మరో వారం పడుతుంది. అలా మెస్రం వంశీయులందరూ తాము బయలుదేరిన కేస్లాపూర్కు గంగాజలంతో తిరిగి వెళ్లి ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగదేవతకు అభిషేకం జరుపుతారు. 24 తారీఖున మన ఇంద్రవెల్లి దగ్గర ఇంద్రదేవికు ప్రత్యేకించి పూజలు చేసి అక్కడి నుంచి మేము కేస్లాపూర్ చేరుకుని మరి చెట్టు కాడ 4 రోజులు అక్కడ చెట్టు కాడ ఉంచుతాం. మరి మా నాగోబాకు సంబంధించిన దంతకథ మా ప్రధాన వాళ్ళు చెప్తారు. మరి 28 తారీఖున బాజా భజంత్రీలతో మురాడి నుంచి మా నాగోబాకు సంబంధించిన ఆభరణాలతో మేము అందరము గుడికి దేవస్థానం చేరుకొని మరియు అక్కడ మా పటేల్ మరియు మా కటోడా మా ప్రధాన్ అందరం కలిసి కట్టుగా మేము రాత్రి 9 గంటలకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ ప్రారంభిస్తాం. అక్కడి నుంచి ప్రధాన ఘట్టం, అక్కడి నుంచి కేస్లాపూర్ జాతర ప్రారంభమవుతుంది. కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభ సూచికంగా నాగశేషుడికి అభిషేకం చేయటం వల్ల మెస్రం వంశీలకు పాడి పంటలు కలిగి పిల్లా పాపలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని, ఆయురారోగ్యాలు కలుగుతాయని వారి అపార నమ్మకం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా